హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అనంత. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. పాప వాళ్ళకి 3 days హాలిడేస్ వచ్చినాయి. సరే, అట్లా నయాగరా ఫాల్స్ ప్లస్ ఇంకొక ప్లేస్కి వెళ్దామని బయలుదేరాం. ఈ లోపల ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది, అందువేలా అంటే అది కూడా కవర్ చేయొచ్చు అని ఇటు వచ్చామండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, రోడ్డు మీద ట్రామ్ అంటారు దాన్ని. అగోండి ఇదే, బాగుంది కదా. అట్లా ఉంటుంది అన్నమాట, స్టాప్స్ ఉంటాయి. అవి అక్కడ ఆగుతాయి. మళ్ళీ మనం అక్కడ నుంచి దాంట్లో ట్రావెల్ చేసి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వాటికి సపరేట్ లేన్స్ ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ లేక్ అని చెప్పాను కదా, బాగుందా? నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అది సిఎన్ టవర్స్, టొరంటోలో ఉండే సిఎన్ టవర్స్ చాలా నచ్చింది. యాజ్ యూజువల్ చూసారు కదా, ఆ షేప్ నాకు అక్కడ నచ్చింది. ఆ ఫోటో దిగా, బాగుందా ఫ్రెండ్స్? ఇదిగోండి అలా అలా మళ్ళీ వచ్చేసాం, నయాగరా ఫాల్స్ రూట్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ చిన్న చిన్నవి అట్లాంటివి డిఫరెంట్గా ఉండేవి నాకు పిక్స్ నచ్చినాయి. ఇంకా అందుకని అవి కూడా మీకు చూస్తారని చెప్పని పెట్టా. ఈ లోపల వేలో వెళ్తూ ఉన్నామండి. అక్కడ స్కారీ హౌసెస్ ఉన్నాయి. నాకైతే అమ్మ వద్దురా బాబు అంటే వీళ్ళు మా ఉన్న చోట ఉండకుండా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పని తీసుకెళ్లారండి. భయం వేసి చచ్చా, నాకైతే అసలు చచ్చా అంత భయం వేసింది. లోపలైతే వాళ్ళు లేదు, కెమెరాలో లేదన్నారు, మనం వీడియో తీసుకోవద్దన్నారు. సరేలే అని చెప్పని ఇంకొచ్చేసాం. అదిగోండి వచ్చేసాం అలా అలా నడుచుకుంటా. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ ఏంటో తెలుసా? మనకి ఇటుపక్క హైదరాబాద్, అటుపక్క సికింద్రాబాద్ ఉంటుంది చూసారా, ట్యాంక్ బండ్. అట్లాగే ఇదేంటంటే అటు పక్కన మా యూఎస్ ఉంటుంది, ఇటు పక్కన కెనడా అనమాట. వీసా ఉన్న వాళ్ళు ఆ బ్రిడ్జ్ నుంచి అలా నడుచుకుంటూ వచ్చేస్తారు. ఇదిగోండి వచ్చేసాం నయాగరా ఫాల్స్ దగ్గరికి. నిజంగా నేచర్ చాలా బ్యూటిఫుల్ కదండి, భలే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేంటి అంటే బిహైండ్ ద ఫాల్స్ అంటారు. అంటే మనం దాంట్లో ఒక టికెట్ వేరే తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఆ ఫాల్స్ పడే వాటికి వెనకాలకి వెళ్తాం అనమాట. గ్రేట్ ఎక్స్పీరియన్స్, అది కూడా సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ డిజైన్ నచ్చిందని ఇది కూడా తీసాను, వీడియో తీసా. అదేంటంటే జిప్ లైన్ అనమాట. ఇప్పుడు జిప్ లైన్ ఎందుకంటే మనకి ఇప్పుడు క్రూజ్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదిగోండి లాస్ట్ ఇయర్ క్రూజ్లో వెళ్ళేటప్పుడు ఇట్లా డ్రెస్ ఇస్తారు, మళ్ళీ వాటర్ ఫాల్స్ దాకా తీసుకెళ్తారు, రెయిన్బోస్ కనపడతాయి. ఫుల్ హ్యాపీ అండి అప్పుడైతే. ఇదిగోండి ఇదే క్రూజ్ టికెట్స్ తీసుకునేది. ఇప్పుడు క్రూజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే అదిగోండి ఇంకా స్నో తగ్గలేదు వాటర్లో. విడిగా కూడా బయట కూడా చాలా స్నో ఉందండి, అందుకనే ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకా సమ్మర్ ఇంకా స్టార్టింగ్లో ఉందన్నమాట. ఇక అందుకని క్రూజ్ స్టార్ట్ చేయలే, ఇంకా జిప్ లైన్ చూసేసి వచ్చేసాం అనమాట. ఇందాక మనం చూసిందేమో యూఎస్ అదనమాట. యూఎస్ కొంచెమే ఉంటుందిలేండి. ఇప్పుడు మనం చూస్తున్నదేమో నయాగరా, ఇది కెనడా సైడ్. మన కెనడా సైడ్ చాలా బాగుంటుందండి నిజంగా. వాటర్ ఫ్లో చూసారా, నాకైతే చాలా చాలా ఇష్టం నేచర్ అంటే. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్? నిజంగా దేవుడిని ఎన్ని నమస్కారాలు పెట్టుకున్నా సరిపోదండి, ఇంత అందమైన నేచర్ని ఇచ్చాడు భగవంతుడు. మళ్ళీ బ్యాక్ అయ్యాం, ఎందుకంటే మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, ఇంకా అందుకని చెప్పని లేట్ అయిపోయిద్దని ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం. ఇంకా అలా బ్యాక్ వచ్చేస్తుంటే నాకు ఇది కనపడింది, బ్రిడ్జ్ 2USC అని. సరే, ఆ బ్రిడ్జ్ కూడా మీకు చూపిద్దామని నేను తీశాను. ఇదిగోండి ఇప్పుడు ఈ కనపడుతుంది చూసారా, ఈ బ్రిడ్జ్. ఈ కింద నుంచి వెళ్ళిపోతే మనం యూఎస్లోకి వెళ్ళిపోతాం అనమాట. వీసా కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఆపేస్తారు అనమాట అండి. ఇంకా తర్వాత ఇదిగోనండి ఇదేనండి 2-3 days ఉండటానికని చెప్పని తీసుకున్న మ్యాన్షన్. ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. ఆ బ్యాక్ సైడ్ ఇంకా చూడండి అట్లా ఉందో తెలుసా, ఎద్దుగో పెద్ద ఓపెన్ ప్లేస్, వెనకాల సీషోర్. బాబా ఏముందండి అసలు, సూపర్గా ఉంది.
మనకులాగా పెద్ద పెద్ద అలలు రావండో ఇక్కడ సీ అంటే. అది కూడా అంతే చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది. చాలాసేపు అక్కడ ఉన్నాము. నైట్ తీయడానికి ఇక్కడ లైటింగ్ లేదని చెప్పని తీయలే. ఈ డక్ నాకు చాలా నచ్చింది. మెరుస్తూ ఉంది కదా, అందుకని మీరు చూస్తారని తీసా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్.